Yeah, guys, voice is clear, ma? క్లియర్ సార్. ఎస్ సార్ క్లియర్. Done, guys. నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా జిఎస్టీకి సంబంధించి? ఎనీవన్ క్లియరా? యా, డన్ గైస్. సో టుడే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టీడీఎస్. టీడీఎస్ అంటే ఏంటి? ఈ టీడీఎస్ ని మనం ఎందుకు యూజ్ చేయాలి, ఏ పర్పస్ కోసం యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మనం టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో మీరు చెప్పండి, టీడీఎస్ అనే కాన్సెప్ట్ ని ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉపయోగిస్తారు? టీడీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి చెప్పండి? Tax deduction at source. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఓకే, ఒక న్యూ బిజినెస్ కానీ ఏదైనా కానీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎక్కడైనా కానివ్వండి, నువ్వు ఏ బిజినెస్ లో వర్క్ చేసినా, ఐటీ కంపెనీలో అయినా వర్క్ చేసినా గవర్నమెంట్ కు నువ్వు టీడీఎస్ అనేది కట్టాలి. వీటిలో కొన్ని నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి, వాటికి సెక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో మనకి యాక్చువల్ గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్, Direct tax. ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కింద మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. డైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి జిఎస్టీ వస్తుంది. ఓకే, ఇప్పుడు టీడీఎస్ అనేది యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1917 ప్రకారం 1961 ప్రకారంగా యాక్ట్ ప్రకారంగా ఈ టీడీఎస్ అనేది కట్ అవుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి స్మాల్ డెఫినేషన్ కూడా చూడండి. TDS is mechanism that has been introduced by the Income Tax Department Act 1961. Under this, the responsible person is supposed to deduct a certain percentage of income tax before making the payment to the receiver. Maximum employee salaries మీద, రూమ్ రెంట్స్ మీద, కమిషన్స్ మీద, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద, ఈపీఎఫ్ మీద, ఇంకా ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. వాటికి సెక్షన్స్ కూడా ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటుంది, పర్సంటేజ్ కూడా ఉంటాయి. ఇప్పుడు సెక్షన్ 192 శాలరీస్ 40,000 అనుకోండి పర్ మంత్, బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ ప్రకారంగా కట్ అవుతుంది. 192A ఈపీఎఫ్, 192H కమిషన్ లాటరీ, 184B విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, 194BB విన్నింగ్ ఫ్రమ్ ఆర్ట్స్ రేసెస్, 184I రెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ మెషినరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఫర్నిచర్ 10%, ఇలా ఇచ్చారు. ఓకే, ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి మనకి టీడీఎస్ ఆన్ రేట్స్. టీడీఎస్ రేట్స్ ఇక్కడ చూడండి. మనకి కరోనా టైంలో 25% వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. 182 salary basic exemption limit for employee, 182A EPF, 183 interest on securities, 184 dividends, 184A on bank post office deposits, 184K payment of dividend by mutual funds, 184B lottery, game shows, gambling winnings, 184BA ఆన్లైన్ గేమింగ్ విన్నింగ్స్. ఇలా చాలా ఉంటాయమ్మా. ఒక మనిషి తను డిఫరెంట్ గా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు, దాని మీద గవర్నమెంట్ కి టీడీఎస్ పే చేయాలి. అప్పుడు గవర్నమెంట్ కి అది రొటేషన్ అవుతూ ఉంటది, మీ జీతంలో నెల కట్ చేసుకుంటూ వస్తారు. ఓకే, రీసెంట్ గా మనకి పర్సంటేజ్ స్లాబ్స్ కూడా పెంచింది అనమాట. ముందు మనకి ఎగ్జామ్షన్ ఎంతవరకు ఉంది, 7,50,000 వరకే ఉంది.
ఇప్పుడు 12 lakhs వరకు ఎగ్జామ్షన్ ఇచ్చింది. 12 lakhs వరకు పర్ యానం నీ ఇన్కమ్ ఉంటే ఎలాంటి టీడీఎస్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే బిఫోర్ ఎలా ఉంది మనకి 0% అంటే 0 నుంచి 2,50,000 వరకు నీ జీతం ఉంటే టీడీఎస్ 0. ఒకవేళ 2,00,000 నుంచి 2,50,000 నుంచి 5,00,000 మధ్యలో ఉంటే టీడీఎస్ 5%. 5,00,000 నుంచి 7,50,000 మధ్యలో ఉంటే 10%. 7,50,000 నుంచి 10,00,000 మధ్యలో ఉంటే 20%. ఇలా కట్ అయ్యేది టీడీఎస్. ఇప్పుడు మనకు 12 lakhs వరకు ఎగ్జామ్షన్ ఇచ్చేసింది. ఓకే. మన కరోనా టైంలో 25% వరకు ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఓన్లీ 75% మాత్రమే టీడీఎస్ పే చేసేవాళ్ళం. ఇప్పుడు కరోనా లేదు కాబట్టి 100% కట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ నీ శాలరీ పర్ మంత్ 40,000 అనుకుంటే 12 months కి నీ స్లాబ్ ఏ స్లాబ్ లేక వస్తుంది? 4,00,000. ఓకే. 80,000. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే పూర్తిగా టైప్ చేస్తాను. ఏ స్లాబ్ లేక వస్తుంది అది? 4,80,000 అంటే ఈ నాలుగిట్లో ఏ స్లాబ్ లేక వస్తుంది అది? ట్యాక్స్ 5% కిందకి వస్తుందా? 10% కిందకి వస్తుందా? 20% కిందకి వస్తుందా? ఈ 4,80,000 అనేది ఏ స్లాబ్ లో కిందకి వస్తుంది చెప్పండి? 5% సార్. 5% కిందకి వస్తుంది. ఓకే. ఒకవేళ నీ శాలరీ పర్ మంత్ 50,000 అనుకో. ఏ స్లాబ్ లోకి వస్తుంది? 6,00,000 అంటే 6,00,000 ఏ స్లాబ్ కిందకి వస్తుంది చెప్పండి? 5%. 10% కిందకి వస్తుంది. 5,00,000 నుంచి 7,50,000 మధ్యలో అంటే 10%. ఒకవేళ నీ శాలరీ 70,000 ఏ స్లాబ్ లేక వస్తుంది? 8,40,000 అంటే 20% లేక వస్తుంది. ఈ విధంగా 20%. టీడీఎస్ అనేది కట్ చేసుకున్నారు. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా వీళ్ళు ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్, ఇప్పుడు నీకు శాలరీ అయితే ఇలా, నీకు హైదరాబాద్ లో ఒక అపాయింట్మెంట్ ఉంది పెద్ద, దాంట్లో ఒక 100 రూములు ఉన్నాయి. ఓకే. 100 రూములు ఉన్నాయి. ఒక్కొక్క హౌస్ లో నుంచి మీకు 50,000 వస్తుంది. 50,000 వస్తే నీకు ఆ హౌస్ లో ఉన్న ఓనరు 45,000 నీకు ఇస్తాడు. రిమైనింగ్ 5,000 మీ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పే చేస్తాడు 5,000. ఎందుకంటే నువ్వు లీగల్ గా సంపాదిస్తున్నావు, లీగల్ గా ట్యాక్స్ కడుతున్నావు. ఈ 5,000 కంపెనీకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఏమవుతుంది? రొటేషన్ అవుతుంది. ఇది ఏమవుతుంది అంటే రొటేషన్ అవుతుంది. ఓకేనా? ఆఫీస్ గవర్నమెంట్ కి ఉన్న ఖర్చులలో ఇది యాడ్ అవుతుంది. మళ్ళీ నువ్వు 1 year అయిపోయిన తర్వాత 12 months కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ దగ్గర ఫామ్ 16 తీసుకొని నువ్వు ఆడిటర్కి సబ్మిట్ చేసావంటే నీ అమౌంట్ నీ అకౌంట్ లో ఎంతైతే కట్ చేసుకున్నారో 12 months లో ఆ అమౌంట్ మళ్ళీ నీకు రిటర్న్ వస్తుంది. రిటర్న్ అనేది వస్తుంది. ఓకే. సో దీన్ని ఏ విధంగా మనము చెయ్యాలి అనేది ఇక్కడ మీకు ఇచ్చాను. ఇప్పుడు నీకు ఇక్కడ ప్రాబ్లంలో సాలరీస్, రెంట్, కమిషన్ ఇచ్చాను. మీరు ఇంకా చేయొచ్చు. ఈపీఎఫ్ చేయొచ్చు, విన్నింగ్ ఫ్రమ్ లాటరీ చేయొచ్చు, హార్స్ రేసెస్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి కదా, ఈ కామర్స్ ఉంది. ఓకే. మీరు ఏదైనా కూడా దీంట్లో చేయొచ్చు. ఓకే. డన్. చూడండి
టాలీ ఓపెన్ చేస్తున్నా. TDS ఆన్ ట్యాక్స్ November 19th. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. బిల్ వైజ్ ఎస్ పెట్టండి. ఇన్వెంటరీ నో పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ ఎస్. నువ్వు కంపెనీలో పనిచేస్తున్నావా? ఇండివిజువల్ హెచ్యుఎఫ్ నీ ఓన్ బిజినెస్. ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఓన్ బిజినెస్. ట్యాక్స్ అకౌంట్ నెంబర్ అంట. సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే మనకి 28 గ్రూప్స్, 2 లెజెస్, 24 వచ్చర్ ఫీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకేనా? ఓకే, కావాలంటే చూడొచ్చు. క్రియేట్ లైక్ వెళ్ళండి. లైక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్, లెజెస్, వచ్చర్ టైప్స్. ఇప్పుడు క్రియేట్ లైక్ వెళ్దాం. టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్. మన ప్రాబ్లంలు ఏమున్నాయి ఇక్కడ? శాలరీస్ పెయిడ్ టు ప్రియా ప్రైవేట్ లిమిటెడ్, రెంట్ పెయిడ్ టు ప్రిస్ మర్చెంట్స్, కమిషన్ పెయిడ్ టు లోకేష్ ఎంటర్ప్రైజెస్. ఓకే, మన ప్రాబ్లంలో శాలరీస్, రెంట్, కమిషన్ ఉన్నాయి. వాటికి రిలేటెడ్ గా సెక్షన్ ఏముంది? శాలరీస్ కి 192, కమిషన్ కి 184H, రెంట్ అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ బిల్డింగ్ కి 184. ఇవి తీసుకోవాలి. శాలరీస్ సెక్షన్ 192. పేమెంట్ కోడ్, రెమిటెన్స్ కోడ్ నువ్వు కంపెనీలో వర్క్ చేస్తే వాళ్ళే ఇస్తారు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10% ఇస్తాను. ఇక్కడ బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ అని ఇచ్చాడు, నేను 10% ఇస్తాను. పాన్ నెంబర్ ఇస్తే 10% కట్ అవుతుంది. పాన్ నెంబర్ ఇవ్వకుంటే 20% కట్ అవుతుంది. నువ్వు ఏ పర్సెంటేజ్ ఇస్తే అదే కట్ అవుతుంది అనమాట. విత్ పాన్ నువ్వు ఎంత పర్సెంటేజ్ ఇస్తే అంతే కట్ అవుతుంది. వితౌట్ పాన్ 20% కట్ అవుతుంది. రెంట్ 194I 10%. కమిషన్ 194H 5%. అమౌంట్ లిమిటేషన్ కూడా ఇచ్చారు చూడండి. సేవ్. ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్ళండి. సో ఇక్కడ శాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎప్పుడైతే F11 లో టీడీఎస్ ఆప్షన్ వేసి పెడతావో ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ అక్కడ నువ్వు నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఏవైతే చేసిండావో అవి ఇడికి వచ్చేస్తాయి. శాలరీస్ కి తీసుకోవాలి. రెంట్ కి రెంటే తీసుకోవాలి. నెక్స్ట్ కమిషన్ కి కమిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ క్రెడిటర్స్. ఇక్కడ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ లో ఉండదు. ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్ ఎస్. డిడక్టివ్ టైప్ అడుగుతుంది. అంటే మీరు కంపెనీలో పనిచేస్తున్నారా, ఓన్ బిజినెసా, మీరు ఇండియన్సా, అదర్ కంట్రీ పర్సన్సా, గవర్నమెంట్ ఎంప్లాయీసా, పార్ట్నర్షిప్ ఫర్మ్సా అనేది అడుగుతుంది. ఓన్ బిజినెస్. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వచ్చారు నో పెట్టండి, లేదంటే మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తారు. మీకు పాన్ నెంబర్ ఇస్తే ఇక్కడ పాన్ నెంబర్ ఇవ్వాలి, ఇవ్వలేదంటే 20% కట్ అవుతుంది. నెక్స్ట్ క్రిస్ మర్చెంట్స్.
నెక్స్ట్ లోకేష్ ఎంటర్ప్రైజెస్. లాస్ట్ లో టీడీఎస్ ఆన్ ట్యాక్స్, డ్యూటీస్ ఆన్ ట్యాక్సెస్, టీడీఎస్, ఎనీ నేచర్ ఆఫ్ పేమెంట్స్. ఈ విధంగా టోటల్ గా శాలరీస్ ప్రియా, రెంట్ క్రిస్ మర్చెంట్స్, కమిషన్ లోకేష్ ఎంటర్ప్రైజెస్. ఈ విధంగా 6 లెడ్జెస్, లాస్ట్ లో టీడీఎస్ ఆన్ ట్యాక్స్ తీసుకో. ఎస్కేపీ వోచర్స్ లోకి వెళ్ళండి. నేను 5th మంత్ తీసుకుంటున్నాను. జర్నల్ లోకి వెళ్ళండి, డేట్ మార్చండి, 5th మంత్ ఇస్తున్నాను. ఓకే, ఎవ్రీ మంత్ మనకి శాలరీస్ ఎలా ఇస్తారు? ఎవ్రీ మంత్ మనకి శాలరీస్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఇస్తారు. ఓకే, మాక్సిమం 5 days టైం ఇస్తారు. ఎందుకంటే 30వ తారీఖున 5వ తారీఖున 1వ తారీఖున ఎవరు వేరు శాలరీస్. మాక్సిమం 5 days టైం ఇస్తారు. 0 to 05. ఓకే, ఇప్పుడు మనకేంటంటే ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలని ముందుగా జర్నల్లో ఎంట్రీ పాస్ చేసి పెడతాం. జర్నల్. ఓకే, శాలరీస్ ఎంత? శాలరీ 40,000. ప్రియా ప్రైవేట్ లిమిటెడ్. న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ న్యూ రెఫరెన్స్ బిల్ నెంబర్ 1. నెక్స్ట్ రెంట్ 50,000. క్రిస్ మర్చెంట్స్ న్యూ రెఫరెన్స్. కమిషన్ న్యూ రెఫరెన్స్. టోటల్ గా 3 బిల్స్. ఓకే, 3 పోస్ట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు 40,000 మీద 20% ట్యాక్స్ ఎంత పడింది? 50,000 మీద 20% ట్యాక్స్ ఎంత పడింది? 30,000 మీద 20% ట్యాక్స్ ఎంత పడింది? సార్ మనం ఇచ్చింది 10-5% కదా, 20 ఎందుకు తీసుకుందంటే మన పాన్ నెంబర్ ఇవ్వలేదు. అప్పుడు ఆటోఫిల్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ సాలరీస్ టీడీఎస్ ఆన్ ట్యాక్స్. 40,000 శాలరీ అయితే 20% అంటే 8,000 ట్యాక్స్ కట్ అయింది. కంపెనీ ఏం చేస్తుంది? 8,000 కట్ చేసుకొని ఎంప్లాయ్ అకౌంట్ లో 32,000 వేస్తుంది. రిమైనింగ్ 8,000 గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తుంది. అగైనెస్ట్ రెఫరెన్స్. నెక్స్ట్ ఆటోఫిల్ క్రిస్ మర్చెంట్స్ 50,000 అయితే 10,000 అంటే 20% కట్ అయింది. ఓకే, సో 20% కట్ అయిపోయింది అనమాట. 40,000 రూమ్ రెంట్ ఓనర్ కి ఇస్తారు, 10,000 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పే చేస్తాడు ఓనర్. కంట్రోల్ ఏ సేవ్. ఆటోఫిల్ 30,000. 30,000లో 24,000 అతని అకౌంట్ లో వేస్తారు, రిమైనింగ్ 6,000 ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు. కంట్రోల్ ఏ. ఫైనల్ గా మూడింటి మీద గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఎంత, ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది చూద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్. కమిషన్ మీద 6,000, రెంట్ మీద 10,000, శాలరీస్ మీద 8,000. 3 కలిపితే 24,000. గవర్నమెంట్ కు 24,000 కట్టాలి. తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్ లేదంటే పేయబుల్స్ లో చూస్తే అన్ని షో చేస్తారు. 50,000 మీద 10,000 టీడీఎస్, 30,000 మీద 6,000 టీడీఎస్, 40,000 మీద 8,000 టీడీఎస్. పెండింగ్ బ్యాలెన్స్ ఎవరెవరికి ఎంత ఇవ్వాలి? సో క్రిస్ కి 40,000 ఇవ్వాలి, లోకేష్ కి 24,000 ఇవ్వాలి, ప్రియాకి 32,000 ఇవ్వాలి. ఎస్కేప్.
స్టాటిస్టిక్స్ లోకి వెళ్తే మనకు ఏ ఓచర్ లో ఎన్ని పడ్డాయని చూపిస్తుంది. జర్నల్ లో 6, ఇంకా లెడ్జర్స్, ఓచర్ టైప్స్, గ్రూప్స్, కరెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేద్దాం. ఓచర్స్ పేమెంట్ తీసుకోండి, ఆటో ఫిల్ ఇవ్వండి. స్టార్టింగ్ లో ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, 1-2 సార్లు వీడియో చూడాలి. 5th month, ఆల్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్, క్యాష్ 6,000, 10,000, 8,000, ముగ్గుది కలిపి 24,000 గవర్నమెంట్ కి పే చేసేస్తున్నాం. సేవ్. ఇప్పుడు ఈ అమౌంట్ పెండింగ్ బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ లో కనబడుతుందో లేదో చెక్ చేయండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచర్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్ కనబడుతున్నాయి ఏమన్నా? క్లియర్ కదా? మొత్తం క్లియర్ అయింది కదా? ఓకే, ఇంకా మిగతా వాళ్ళ పెండింగ్ ఇవ్వాలి కదా, చూద్దాం. చూడండి, ఇక్కడ ఫామ్ 26Q, ఫామ్ 27Q, ఇవన్నీ ఇంకా ఆడిటర్లు, సీఏలు చేస్తారు వీటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు రిమైనింగ్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేద్దాం. ప్రియాకి ట్యాక్స్ పే చేసాం, ఇంకా అమౌంట్ వాళ్ళకి ఇచ్చేద్దాం. 32,000 ఇవ్వాలి. అగైనెస్ట్ రెఫరెన్స్ చూసారా, 0 అయిపోయింది కరెంట్ బ్యాలెన్స్. మన దగ్గర క్యాష్ లేదు కాబట్టి నెగిటివ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ క్రిస్ మర్చెంట్స్ 40,000 కరెంట్ బ్యాలెన్స్. నెక్స్ట్ లోకేష్ ఎంటర్ప్రైజెస్ చూసారా, 0 అయిపోయినాయన్ని కరెంట్ బ్యాలెన్సెస్ అన్ని సేవ్. ఈ విధంగా మనం బ్యాలెన్సెస్ అని 0 చేయాలి. ఇప్పుడు వెళ్ళి చూడండి, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ కూడా పెండింగ్ ఉండే. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్ లైక్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్ మొత్తం క్లియర్. చూసారా, ఇప్పుడు నేను శాలరీస్ తర్వాత రెంట్, కమిషన్ తీసుకున్నాను. మీరు మరొకటి ఎగ్జాంపుల్ చేయడానికి మీరు వేరే తీసుకోవచ్చు. ఇక్కడ ఈపీఎఫ్ ఉంది, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఉన్నాయి. ఓకే, మీరు ఎక్స్ట్రా చేయొచ్చు. ఈపీఎఫ్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. సో తర్వాత ఇంకేమున్నాయి, డివిడెండ్స్, తర్వాత ఇంకా లాటరీస్, గ్యాంబ్లింగ్ విన్నింగ్స్, ఆన్లైన్ గేమ్ విన్నింగ్స్. ఓకే, ఇలా మీరు చేయొచ్చు. సేమ్ శాలరీస్, రెంట్ ఏ విధంగా చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు ఏ విధంగా అయితే నేను చేశానో అదే విధంగా మీరు మళ్ళీ వీటి కూడా చేయొచ్చు. ఎక్స్ట్రా మీరు చేయాలి అనుకుంటే ఇక్కడే మీకు ఉంటాయి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే టీడీఎస్ ట్యాక్సెస్ అని కొట్టండి అంతే. జస్ట్ టీడీఎస్ ఆన్ రేట్స్ ఆన్ ట్యాక్సెస్ 2025 లేకుంటే టీడీఎస్ రేట్ ఇన్ ఇండియా అని కొట్టినా వచ్చేస్తాయి. అక్కడ వెళ్ళి మీరు చూసుకొని మీరు ఇంకా ఎక్స్ట్రా కూడా చేయొచ్చు. ఓకే, వీడియోని 1-2 సార్లు చూడాలి, ఒకటేసారి మాత్రం రాదు. క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ టీడీఎస్ ఏమైనా డౌట్ ఉందా? Clear, sir. రిమైనింగ్ వాళ్ళు గైస్, ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. శైలజ, మీనాక్షి, పవిత్ర, ఆది, శ్రీశైలం, శ్రీకాంత్, క్లియర్?
Clear, sir. యా యా నెక్స్ట్ చూడండి, ఈవే బిల్ అంటే ఏంటి, ఈవే బిల్ ని ఎందుకు మనం యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనేది మనం చూద్దాం. అసలు ఈవే బిల్ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి మా ఈవే బిల్ అంటే చెప్పండి. ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. సో ఫుల్ ఫామ్ ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ జనరేటెడ్ ఆన్ ద జిఎస్టి పోర్టల్, ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్, యూనిక్ రెఫరెన్స్ నెంబర్ ఫర్ ఏ కన్సైన్మెంట్, generated for invoice value 50,000 or above, generated for interstate and intrastate movement. ఇక్కడ చూడండి, అసలు ఈవే బిల్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. ఎందుకు సార్ ఈవే బిల్ తీయాలి అంటే ఎవిడెన్స్, ప్రూఫ్ ఆఫ్ మనకి ఏముంది, ఎవిడెన్స్ అంటే మన బిజినెస్ స్టాక్ సేల్ చేస్తుంది ఎవరికి, కస్టమర్స్ కి. మినిమం ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఉండాలి, 50,000. మినిమం 50,000 ఉండాలి. 50,000 అబోవ్ ఉండొచ్చు. అలా ఉంటేనే మనకు వే బిల్ అనేది జనరేట్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అన్నారు, ఎందుకు సార్ అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి స్టాక్ ఆర్ గూడ్స్ వెళ్ళాలి అంటే సో దాన్నే కన్సైన్మెంట్ అంటారు. కన్సైన్మెంట్ అంటే స్టాక్ ఆర్ గుడ్స్ అంటారు. ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్ళాలి అంటే మనకు ఈవే బిల్ అనేది మ్యాండేటరీగా తీయాలి. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మినిమం 50,000 పైన దాటితేనే ఈవే బిల్ తీస్తారు. ఓకే, సో అప్పుడు మనకు ఒక యూనిక్ నెంబర్ జనరేట్ అవుతుంది, యుఆర్ఎన్. ఓకే, సో తర్వాత మనకి బీహార్ లో లిమిటేషన్ ఎంత ఇచ్చారు, 2 lakhs ఆర్ మోర్ ఉంటే ఈవే బిల్ తీయచ్చు. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్లో 1 lakh ఆర్ మోర్ ఉండొచ్చు. మిజోరాంలో అయితే 10,000 ఉంటే తీయచ్చు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో అసలు ఈవే బిల్లే అవసరం లేదు. ఆయా గవర్నమెంట్స్ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు అక్కడ ఈవే బిల్ పెట్టుకోవాలన్నా లేదా, దీనివల్ల గవర్నమెంట్ కి రొటేషన్ అవుతుందా లేదనేది వాళ్ళ చాయిస్, దానికి మనం ఏం అనలేం. అది ఆ కంపెనీ యొక్క నామ్స్ ప్రకారంగా వాళ్ళ యొక్క స్టేట్ ప్రకారంగా వాళ్ళు పెట్టుకుంటారు, ప్రాబ్లం లేదు. ఓకే, జస్ట్ ఒకసారి చూడండి, ఈవే బిల్ ఇన్వాయిస్ వాల్యూ ఇంటర్స్టేట్ మూవ్మెంట్ 2 lakhs, 1 lakh, 10,000 నాట్ రిక్వైర్డ్. సో ఈవే బిల్ లో మనకి పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏ అంటే ఏంటి, పార్ట్ బి అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. పార్ట్ ఏలో ఎవరి డీటెయిల్స్ ఉంటాయి, జిఎస్టిఐఎన్ ఆఫ్ రెసిపియంట్ అంటే కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి. కస్టమర్ యొక్క జిఎస్టి నెంబర్, అతను రిజిస్టర్డా, రెగ్యులరా, అన్రిజిస్టర్డా, కాంపోజిషనా, ప్లేస్ ఆఫ్ డెలివరీ, అతని పిన్ కోడ్, అప్రాక్సిమేట్ డిస్టెన్స్, ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ ఆర్ డేట్, సప్లయర్స్ ఇన్వాయిస్, సప్లయర్ చలాన్ నెంబర్ అండ్ డేట్. అంటే ఆ ఇన్వాయిస్ లో సప్లయర్స్ ఇన్వాయిస్ నెంబర్ ఉండాలి, డేట్ ఉండాలి. వాల్యూ ఆఫ్ గుడ్స్, వాల్యూ యాజ్ పర్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్. హెచ్ఎస్ఎన్ కోడ్ 5 crores ఉంటే 2 digits. ఓకే, టర్న్ ఓవర్ అబోవ్ ఉంటే 4 digits. ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్, గూడ్స్ రిసిప్ట్ నెంబర్ ఆర్ రైల్వే రిసిప్ట్ నెంబర్ ఆర్ ఎయిర్వే బిల్ నెంబర్ ఆర్ బిల్ ఆఫ్ లోడింగ్. రీజన్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్, రీజన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట, ఏ రీజన్ మీద పంపిస్తున్నాం. ఈ డీటెయిల్స్ అన్ని పార్ట్ ఏలో ఫిల్ చేస్తారు.
తర్వాత పార్ట్ బిలో ఏం ఫిల్ చేస్తారు? మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. పార్ట్ ఏకి అంటే కస్టమర్ కి సప్లయర్ కి మధ్యలో, సప్లయర్ కి కస్టమర్ కి మధ్యలో ట్రాన్స్పోర్టర్ ఉంటాడు. కస్టమర్ కి సప్లయర్ కి మధ్యలో ట్రాన్స్పోర్టర్ ఉంటాడు. ఓకే, పార్ట్ బి డీటెయిల్స్ ఏమిటి? ట్రాన్స్పోర్ట్ ఒకటి. పార్ట్ ఏ డీటెయిల్స్ మనకి సో కస్టమర్స్. ఓకే, సప్లయర్ కస్టమర్ డీటెయిల్స్ ఫిల్ చేస్తాడు. ఓకే, సో పార్ట్ బిలో వెదర్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ బై రోడ్ ఆర్ ఎయిర్ ఆర్ రైల్ ఆర్ షిప్. ఎందుకంటే రోడ్డు మీదైనా పంపించచ్చు, షిప్ లైనా పంపించచ్చు, రైలు అయినా పంపించచ్చు, లైక్ ఎయిర్ లైనా మనము పంపించచ్చు. డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ ఎన్ని, వెహికల్ నెంబర్ ఏంటి, ట్రాన్స్పోర్టర్ ఐడి ఏంటి, ఇవన్నీ ఫిల్ చేస్తాం. సో హూ మస్ట్ జనరేట్ ఈవే బిల్? కన్సైనర్, రిజిస్టర్డ్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్డ్ రిసీవర్. సో సప్లయర్ అయినా తీయచ్చు, రిసీవర్ అయినా తీయచ్చు, ఈవెన్ ట్రాన్స్పోర్టర్ అయినా తీయచ్చు. కన్సైనర్, రిజిస్టర్డ్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్డ్ రిసిపియంట్, రిజిస్టర్డ్ ట్రాన్స్పోర్టర్. చూడండి, ఈవే బిల్ ఇస్ ఫిక్స్డ్ 1 డే ఫర్ ఎవ్రీ 200 కిలోమీటర్స్. ఒక రోజుకి 200 కిలోమీటర్స్ వరకు మాత్రమే మన ఈవే బిల్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ బియాండ్ వెళ్ళాలంటే మనం ఆన్లైన్లోకి వెళ్ళి మళ్ళీ 100 కిలోమీటర్లు పెంచుకోవాలి. ఈవే బిల్ విత్ ఏ కన్సైన్మెంట్ షుడ్ హ్యావ్ ద లేటెస్ట్ వెహికల్ నెంబర్ విచ్ ఈస్ క్యారింగ్ ద కన్సైన్మెంట్. ఒకవేళ వెహికల్ ఏదైనా మధ్యలో చెడిపోయింది, సో అలాంటప్పుడు పార్ట్ ఏ డీటెయిల్స్ ని మాడిఫై చేయలేం, పార్ట్ బి డీటెయిల్స్ మారుస్తాం. వెహికల్ డీటెయిల్స్ మార్చొచ్చు. మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినా చెప్పాలి. సో వన్స్ పార్ట్ ఏ డీటెయిల్స్ ని ఎడిట్ చేయలేము. కస్టమర్ సేమ్ ఉంటాడు, కానీ వెహికల్ కదా మారుతుంది, కాబట్టి వెహికల్ డీటెయిల్స్ మారుస్తాం, పార్ట్ బి డీటెయిల్స్ ని మారుస్తాం. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి, పర్ డే ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉంటుంది అంటే లిమిటేషన్ 200 కిలోమీటర్స్ ఉండాలి. ఒకవేళ ఎక్స్టెండ్ ఏమైనా పెంచాలనుకుంటే మనం ఆన్లైన్లోకి వెళ్ళి పెంచాల్సి వస్తుంది. ఫిక్స్డ్ 1 డే 100 కిలోమీటర్స్ పెంచుకోవచ్చు. కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్లైన్. సో పార్ట్ ఏ can't be edited or modified once generated. Part B allowed to update vehicle details, airway bill. ఎగ్జాంపుల్ చూడండి, దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, మురుగన్ ట్రేడర్స్. గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్. సో ఇక్కడ మనం గూడ్స్ ఏం చేస్తాము, ఎవరికి ఇస్తాము? ట్రాన్స్పోర్టర్కే. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ UWB-01 పార్ట్ ఏ బై ది సెల్లర్. పార్ట్ ఏ అనేది సెల్లర్ ద్వారా ఫిల్ చేస్తారు. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ UWB-01 పార్ట్ బి బై ది ట్రాన్స్పోర్టర్ ఫిల్ చేస్తాడు. ఈవే బిల్ నెంబర్ జనరేటెడ్ అండ్ సెండ్ టు ది సెల్లర్, ట్రాన్స్పోర్టర్ అండ్ కస్టమర్. ముగ్గురికి లైక్ ఇన్వాయిస్ నెంబర్ వెళ్తుంది, యూఏఆర్ నెంబర్. ద ఈవే బిల్ డీటెయిల్స్ సెండ్ టు ది కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్. కస్టమర్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు గూడ్స్ ఆర్ డెలివర్ టు ది కస్టమర్. లాస్ట్ గా కస్టమర్ కు ఈవే బిల్ అనేది వెళ్తుంది. ఇలా దీని యొక్క ఫార్మాట్ అనేది ఉంటుంది, ఈవే బిల్ యొక్క ఫార్మాట్. ఇది మీరు రియల్ టైంలో మాత్రమే చేయగలుగుతారు, డూప్లికేట్ చేయడానికి మనకి కుదరదు. చాలా సింపుల్, 5 నిమిషాల్లో చేయొచ్చు, అంతే ఎనఫ్. రియల్ టైంలో వెళ్ళిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది, వాట్ ఈస్ వాట్. ఓకేనామా? అర్థమైందా ఈవే బిల్ అంటే ఏంటో? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈవే బిల్ మీద? ఎనీవన్? క్లియర్? యా, అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో మనకి టీసీఎస్ ఈ ఇన్వాయిస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మా ప్రీవియస్ క్లాసెస్ లో కానీ దీంట్లో కానీ? ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. చెప్పండి చెప్పండి బ్రదర్. సార్, సార్ అదే సార్